హలో లేడీస్ అండ్ జెంట్మెన్స్, ఈ వీడియోలో మీకు తెలియని టాప్ అమేజింగ్ ఫ్యాక్ట్ అయితే చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఒక హాస్పిటల్లో మంకీస్ గ్యాంగ్ అనేది కోవిడ్-19 శాంపిల్ తీసుకొని అయితే పారిపోయాయి. ఇది జరిగింది ఎక్కడో కాదు, మన ఇండియాలోనే. ఇక్కడ ఉండే ఈ ల్యాబొరేటరీలో అయితే 3-4 మంకీస్ కలిసి అటాకింగ్ అయితే చేశాయంట. ఇంతేకాదు, అక్కడ ఉండే పేషెంట్లలో 3 రోగుల ఈ కోవిడ్-19 శాంపిల్ కూడా అయితే తీసుకొని పారిపోయాయంట. ఈ శాంపిల్స్లో వైరస్ ఉందో లేదో తెలియదు, కానీ తర్వాత ఒక మంకీ అయితే ఈ శాంపిల్స్ని అయితే నవ్వులుతుండటం వారైతే చూశారంట. ఈ మంకీస్ పైన పనిచేస్తున్న వైద్యులపై కూడా దాడికి అయితే పాల్పడ్డాయంట. ఇది ఇప్పటి మాట అయితే కాదు, ఇది 2020లో అయితే జరిగిందంట. దీనిపై ఎవరు కూడా అంతగా సీరియస్గా చర్యలు అయితే తీసుకోలేదంట. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీరు ఏదైనా గుర్తించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? మీరు స్టార్టింగ్ నుండి అయితే గుర్తించుకోవాలి కదా. ఇక్కడ అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మీరు మిడిల్ పార్ట్ని మాత్రమే బాగా గుర్తించుకోవాలి. ఎందుకంటే ప్రారంభించడం అండ్ ముగించడం, ఇవి రెండు మన మనసులో సులభంగా నిలిచిపోయే 2 టాపిక్లు అనమాట. మన మనసు అనేది ఎల్లప్పుడూ కూడా ఈ మిడిల్ పార్ట్లోనే కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే అవుతూ ఉంటుందంట. ఇన్ఫ్యాక్ట్ మీరు కాస్త మిడిల్ పార్ట్ని బాగా గుర్తించుకోవాలి, ఎందుకంటే మీకు స్టార్టింగ్ అలానే ఎండింగ్ బాగా అయితే గుర్తించుకుంటారు కదా. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఇలాంటి డ్రెస్సెస్ మీరు ఒకసారి ధరిస్తే చాలు, కలర్స్గా అయితే డ్రెస్సింగ్ అయితే చేంజింగ్ అయితే చేసుకోవచ్చు అంట. నమ్మడానికి విచిత్రంగా ఉందా? అడోబే నుండి ఈ డ్రెస్ అయితే చూడండి. ఈ డ్రెస్ అనేది దాని యొక్క డిజైన్ అలానే రంగును కూడా చేంజింగ్ అయితే చేయగలవంట. ఇక్కడ అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ డ్రెస్ అనేవి నార్మల్ డ్రెస్సెస్ లాగా అయితే ఉండవు. ఇది కదిలే మూవ్మెంట్కి అనుగుణంగా కలర్ అనేది చేంజింగ్ అయితే అవుతూ ఉంటుందంట. కానీ ఇక్కడ ఈ డ్రీలు అనేవి చాలా స్ట్రిప్గా అయితే ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఈ ఫోన్ని మీ యొక్క హ్యాండ్కి అయితే అటాచింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది మోటరోలా అమేజింగ్ కాన్సెప్ట్. ఈ ఫోన్ అనేది సరికొత్త ఫోన్. ఈ ఫోన్ని మీ యొక్క హ్యాండ్కి అయితే అటాచింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫోల్డబుల్ ఫోన్ మొత్తం అయితే ఫోల్డబుల్ అయితే అవ్వదు, కానీ చాలా ఫ్లెక్సిబుల్గా అయితే ఉంటుంది. చాలా డిజైన్గా అయితే కనిపిస్తుంది. అయితే ఈ మొబైల్ కొద్దిగా ఖరీదైనదే. ఫ్యాక్ట్ నెంబర్ 5, మీరు ఎవరి బర్త్డేకైనా వెళ్ళినప్పుడు మీరు వారికి ఏం గిఫ్ట్ అయితే ఇస్తారు? మీరు ఏ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే అటువంటి గిఫ్ట్ అయితే ఇస్తూ ఉంటారు కదా. కానీ ఇక్కడ అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఎవరి బర్త్డేకైనా వీళ్ళైతే టాయిలెట్ పేపర్ని అయితే గిఫ్ట్గా అయితే ఇస్తూ ఉంటారంట. వాళ్ళు ఎవరో కాదు, సౌత్ కొరియా అండ్ చైనా. వీళ్ళు ఎదుటివారి హెల్త్ విషయంలో చాలా విశ్వాసంగా అయితే ఉంటారంట. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఈ ఫ్యాక్ట్ చూడండి, మీరైతే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇల్లు నిర్మించాలంటే కొన్ని నెలలు అలానే ఇయర్స్ అయితే పడుతూ ఉంటుంది కదా కొంతమందికి. ఒకసారి ఈ వీడియో అయితే చూడండి. ఈ ఇల్లు 2 hours 45 నిమిషాలు అయితే కంప్లీటింగ్ అయితే చేశారనమాట. దీన్ని నిర్మించడానికి చాలామంది పర్సన్స్ ఒకేసారి అయితే కలిసి పనిచేశారంట. వరల్డ్ రికార్డు కోసం అయితే ట్రై చేశారు. అయితే వీళ్ళు సక్సెస్ఫుల్ అయితే అయ్యారనమాట. ఇది 1983లో అయితే జరిగింది. అయితే అందరూ కలిసి ఫంక్షనల్ హౌస్ లాగా అయితే తయారు చేశారు. కానీ ఆ ఇంటి లోపల అంతా ఖాళీగా అయితే ఉందన్నమాట. దీన్ని నార్మల్గానే నిర్మించారంట, కానీ లోపల డిజైన్స్ అనేవి బాగానే చేశారంట. కానీ అంత ఫర్నిచర్గా అయితే ఇల్లు అయితే లేదంట. ఫ్యాక్ట్ నెంబర్ 7, డిఫరెంట్ కంట్రీస్లో స్కూల్ లైఫ్ అలానే ఎడ్యుకేషన్స్ అనేవి ఉంటాయి కదా. అయినప్పటికీ స్కూళ్ళలో డిసిప్లిన్ డిఫరెంట్గా అయితే ఉంటుంటాయి కదా. వీటితో పాటుగా పిల్లల యొక్క స్కూల్ ప్రోడక్ట్స్ కూడా డిఫరెంట్గా అయితే ఉంటాయంట. పేపర్ హోల్డ్ చేయాలంటే ఈ పిన్స్ని అయితే మీరు యూజ్ చేస్తూ ఉంటారు కదా. ఇండియాలో ఇది నార్మలే, కానీ జపాన్ ఇలాగైతే ఉండదు, చాలా ఫ్యాన్సీగా అయితే ఉంటుందంట. ఈ టార్టాయిస్ షేప్ అయితే చూడండి. దీంతో పాటుగా డిఫరెంట్ షేప్లలో ఉండే వాటిని అక్కడ ఉండే వాళ్ళు అయితే యూజ్ చేస్తూ ఉంటారంట. ఎందుకంటే అక్కడ ఉండేవాళ్ళు ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే బాగా ఇష్టపడుతూ ఉంటారంట. ఈ ఎరేజర్స్ని అయితే చూడండి ఎలా ఉన్నాయో. యాక్చువల్గా ఇవి ఎరేజర్స్. ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎరేజర్స్ని అక్కడ ఉండే వాళ్ళు అయితే యూజ్ చేస్తూ ఉంటారు.